నా ఆస్తి ఏంటిది? గట్టిగా ఓలాలు. నా ఆస్తి ఎవరు ఇప్పుడు? నా టీం. వాట్ ఈస్ దట్? నా టీమే నా ఆస్తి. ఎస్ ఆర్ నో? నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆన్సర్ చెప్పండి. నాకు ఇప్పుడు నెలకు ₹1,00,000 పీవీ వస్తుంది. గ్రేటా కాదా? గ్రేటా కాదా? నాకు ₹1,00,000 పీవీ వస్తుంది, రైట్? 2 లీడర్స్ మాత్రమే ఉన్నారు నా కింద. మొత్తం ట్రే అంతా అర్థం కాలే? 33,000 మొత్తం 33,000. 2 లీడర్ తోటి 1,00,000 పీవీ వస్తుంది నాకు. మిగతా వాళ్ళంతా లీడర్ కాదు, ఏదో అట్లా నడిపిస్తారు బండి, కానీ మొత్తం మీద 1,00,000 పీవీ వస్తుంది. 2 యాక్టివ్ గురు, రైట్? ఇంకోసారికి 10,000 పీవీ వస్తుంది. 20 మంది స్ట్రాంగ్ డైరెక్టర్, స్ట్రాంగ్ టీం ఉన్నది. ఇంకొవరాలు ఏం అచీవ్ కాలే, కానీ బిజినెస్లో ఫుల్ డిసైడ్ అయిపోయి ఎట్లా చేయాలని చెప్పి నేర్చుకుంటూ పని చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు అదృష్టవంతుడు, ఎవరికి ఫ్యూచర్ ఉంటుంది చెప్పండి? ఫస్టా సెకండా? నీ గురించి కూడా ఒకసారి అట్లా ఆలోచించు. టచ్ యువర్ హార్ట్. సార్ నేను ఇప్పుడే బిజినెస్లో జాయిన్ అయినా, నా కింద నన్ను డూప్లికేట్ చేసే లీడర్ ఒకడు ఉన్నాడు. దెన్ నీ దగ్గర ఒక అసెట్ ఉన్నట్టు, నువ్వు ఆస్తిని కొనుక్కున్నట్టు వేస్తే యు ఆర్ లక్కీ. సార్ నా కింద 3,000 పీవీ అయింది, దండుగా చెప్తున్నా కానీ 3 లక్షలు అయినా దండుగా. పీవీలు నీ లెవెల్స్ ఏముండయి, నీ ఆస్తల్లా యువర్ అసెట్ ఈజ్ యువర్ టీమ్. ఎస్ ఆర్ నో? నీ కింద ఎంతమంది ఖతర్నాక్ లీడర్స్ ఉంటే నువ్వంత ఆస్తిపరు నువ్వు అని. అమ్మ జర్ర బయటికి తీసుకెళ్తాను, ఏమనుకుంటున్నాను? గడి తీసుకెళ్ళి ఆల్పి ప్లీజ్. కొంచెం టైం లేదు మనకు, అందరి పిల్లలు భయపడేయలేము కదా. ఆమె అంటే పండుకొని నిద్రపోయినట్టుంది. సో నీ బిగ్గెస్ట్ ఆస్తి, మీరు ఎంత రిచ్ మేడం అని ఎవరైనా అడిగిరు అనుకో, మీరు ఎంత రిచ్ మేడం అని ఎవరైనా అడిగిరు అనుకో, నా కింద 600 మంది లీడర్స్ ఉన్నారు. దట్ మచ్ రిచ్ అయ్యాం. ఎన్ని పీవీలు వస్తున్నాయి నీకు? 3 లక్షల పీవీలు వస్తున్నాయి, కానీ 3 కూడా లీడర్ లేరు. ఎప్పుడు 9తో ఊసిపోయేది తెలియదు. ఇప్పుడు చాలా మంది క్వాలిఫై అయ్యి మళ్ళీ నాన్ క్వాలిఫైడ్ అయితే వాళ్ళందరి పరిస్థితి అదే. వాళ్ళు ఆస్తిపరులు కాదు, టెంపరీగా వచ్చినటువంటి ఎంప్లాయీస్ లెక్క పనిచేసి కొన్ని పీవీలు వచ్చినాయి, కొంచెం సేల్స్ చేసిరు అంతే. సేల్స్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. యువర్ బిజినెస్ ఈజ్ యువర్ టీమ్. Don't develop the business. Don't try to develop the business. Don't try to increase your PV. Try to develop your team. People will develop your business. Team ని డెవలప్ చేయండి. ఒక్కొక్క టీంని ఎట్లా చేయాలంటే ఆ పర్సన్ తలుచుకుంటే VMCM దాకా పోయినాక నీ యొక్క ఏమంటారు, నీ చెయ్యి కూడా పట్టుకోవాల్సిన అవసరం రాని లీడర్ తయారు చేయండి. దానికోసం అన్నీ వాడుకోండి. నన్ను వాడుకోండి, నా మీటింగ్లు వాడుకోండి, నా పైన అప్లైన్ మీటింగ్ వాడుకోండి, సిద్ధార్థ్ సార్ మీటింగ్ వాడుకోండి, సోను శర్మ లాంటి కొంతమంది ఆన్లైన్ ట్రైనర్స్ వాడుకోండి, దీపక్ బజాజ్ వాడుకోండి. యూట్యూబ్లో ఆన్లైన్లో ఎక్కడెక్కడ ఏం మీటింగ్లు వచ్చినా ఒక లీడర్ని తయారు చేస్తానికి పైసలు ఖర్చు పెట్టినా పర్వాలేదు నా దృష్టిలో. ఒక్కసారి లీడర్ తయారైందా మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా గురించి ఏమైనా పికర్ చేసే అవకాశం ఉందా పాండ్ సార్కు? నా గురించి ఏమైనా ఆలోచించేటటువంటి టెన్షన్ ఉందా సీన్ సార్కు? నేను సత్యం సార్ గురించి ఏమైనా ఆలోచించాలా? సర్వశ్రీ మేడం గురించి ఏమైనా థింక్ చేయాలా? లేదు కదా. సత్యం సారు, సరస్వతి మేడం, అరుంధతి మేడం, గాయత్రి మేడం, శైలజ మేడం, ప్రభాకర్ రెడ్డి, యాడు సత్యం సారు, గణేష్, మన్సూరు, ప్రవీణ్, వీళ్ళంతా డిసైడెడ్. నీ ఆస్తి ఎవర్రా అంటే ఈ 16 మంది ఇప్పుడు నాకు ఆస్తి. అర్థమైందా? ఈ 16 మంది నా దగ్గర లేరనుకో, నాకు 10 లక్షలు వచ్చినా నేను పేదోన్నే బిజినెస్లో. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా తల్లి? నా ఆస్తి ఎవరు అంటే నేను లేకపోయినా ఈ టువర్డ్స్ పర్ఫెక్ట్ నాకంటే బాగా కండక్ట్ చేసే లీడర్స్ ఉన్నారు నా కింద. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, అంతకంటే మంచి సబ్జెక్ట్ చేయగలిగే లీడర్స్ ఉన్నారు. అది నీ ఆస్తి. జీవితాంతం ఈ బిజినెస్లో ఉన్న రోజులు కష్టపడాల్సింది దేనికి సార్ అంటే లీడర్లను తయారు చేస్తానికి. ఒక లీడర్ని తయారు చేయాలంటే కార్ల పెట్రోల్ కూడా నేనే పోయాల్సి వస్తుంది సార్. పోయి ఏం కాదు నేను చెప్తున్నాగా, ఆ పెట్రోల్కు 10 ఇంతలు వస్తుంది. గట్టిగా మాట్లాడితే నువ్వు పెట్రోల్ పైసలు పెడితే నీకు కారు వస్తుంది తెలుసా? అన్నోళ్ళు 1/2 చెరిసగం కొత్తగా వచ్చినంతో. సరే లీడర్స్ అంటే ఓకే, నేను ఒప్పుకుంటే మనం పెట్టిన రూలే అది, షేర్ చేసుకోవాలని. కొత్తగా వచ్చినంతో ఇంకా ఏమనంటే ఇచ్చిరా టోకెన్ తీసుకొని చేయగడుకుంటాడు, ఆడ పెట్టాలి పెట్టుబడి ఆడ. కొత్తగా వచ్చినంతో ఛాయ్ తాపించుకుంటే ఏమన్నా లీడర్షిప్ అది ఉంటుందా? కొంచెం వాళ్ళని తయారు చేసి, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరికి డబ్బులు పెట్టొద్దు, లేకపోతే అందరు షేర్ చేసుకోవాలని చెప్పట్లా. రిలేషన్ బట్టి చూసుకోండి. ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చిండు నా ఎమ్మడి, ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు, నాతో పాటు మీటింగ్కి వచ్చిండు. ఒక దగ్గర టిఫిన్ చేస్తున్నాం, ఎవరు ఇవ్వాలి డబ్బు? ఇవ్వాలి, లెక్కకైతే నేనే ఇవ్వాలా. ఆయన ఒకవేళ ఇస్తా అని చెప్పినా కూడా సరే వద్దు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఆయన రిలేషన్ కావాలి, పైసలు కాదు. ఎస్ఆర్నో ఈ ముష్టి చేతలు స్టార్టింగ్లో చేయదు. ఇప్పుడు నేను సత్యం సార్ ఉన్నాం, ఇద్దరం కలిసి బిర్యానీ తిన్నాం, చేరు సగం ఇస్తాం. ఆయన సగం ఇస్తే నేను ఆయన కలిసి 1000 కిలోమీటర్ పోయొచ్చినాం, ఆయన సగం నేను సగం. ఇది లీడర్స్ అయినాక ఓకే, ఇట్ ఈస్ మై అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ అవర్ అండర్స్టాండింగ్. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు వ్యక్తిని కాపాడుకోవాలి, పైసలు సంపాదించొద్దు. అప్పుడు ఆయన మీదే ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంపాదించుకుంటారు. చాయ్ నీకు 10 నాకు 10 డివైడెడ్ బై 2.
14 రూపీస్ బిల్ అయింది, డివైడెడ్ బై 2, 7. ఆడుండొద్దు, ఆ పర్సన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఒక 10 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు. ఎవరైనా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు లేదు ఆయన దగ్గర, డబ్బులు లేవు, కానీ ఆయనకి డబ్బులు ఇస్తే నిలబడేటటువంటి ఏమంటారు ఒక లీడర్ ఉన్నాడు. ఎంఎస్ఆర్ మాకు ఇచ్చిండు, నేను ఓపెన్గా చెప్తున్నాను మీ అందరికీ. నాకు ఆపద సమయంలో నన్ను మా సత్యం సార్ని ఎంఎస్ఆర్ ఆదుకున్నాడు, మా కుటుంబాలను ఆదుకున్నది ఆయనే. అప్పుడు డబ్బులు లేవు మా దగ్గర, కానీ ఎందుకు ఇచ్చుంటాడు? నిలబడతారు, వీళ్ళు పని చేసుకుంటారు, ఆకలి ఉంది వీళ్ళ దగ్గర, డబ్బు లేవు, ఇప్పుడు నేను డబ్బు ఇస్తే నిలబడతారని చెప్పి మా మీద డబ్బు పెట్టిండు. ఆ రోజు మేము మా కుటుంబాన్ని ఆ రోజు జాదింది ఎంఎస్ఆర్ 2-3 నెలల వరకు. ఏం సత్య, అర్థమైందా? అట్లా నేను ఇప్పుడు మీ టీం వాళ్ళకి మొత్తం పైసలు పెట్టరు అని చెప్తలేను నేను. ఒక లీడర్ని కాపాడుకుంటానికి మనం ఎంతవరకు దిగినా తప్పులేదు. ఆ లీడర్ నిలబడ్డా నీకు ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఆ లీడర్ నిలబెట్టడం అంటే నువ్వు పైసలు సంపాదించుకోవడం కాదు, ఆయన డబ్బు వస్తుందో నిలబెడుతున్నావు, ఆ విషయం ఆయనకు అర్థమవుతుంది. ఎస్ఆర్నో. కాబట్టి లీడర్లను కాపాడుకోండి, లీడర్లతోటే పని చేసుకోండి. బిల్డ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్. అక్క, అమ్మ, తమ్ముడు, బావ, బామ్మడిది, ఈ నిజంగా చెప్తున్నా, నువ్వు ఒక పర్సన్కి ఎంత ఎమోషనల్గా దగ్గర అయితే వాడు అంత జాడించి కొడతాను నేను. రబ్బర్ తెలుసా మీకు? రబ్బర్ ఎంత దూరం తాగితే ఇచ్చిపెట్టినప్పుడు ఏ ఏళ్ళకి తాగుతుంది? ఇచ్చిపెట్టిన దానిక, పట్టుకున్న దానిక? వదిలిపెట్టిపోయినాడు బాగానే ఉంటాడు, బిరుగ పట్టుకున్నానికే ఎక్కువ తాగుతుంది. కాబట్టి డోంట్ బీ వెరీ క్లోజ్ టు ఎనీబడి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లే ఈ మాట, నేను అనుభవించి మీకు చెప్తున్నా. ఏ ప్రొఫెషన్, నేను ఫార్మా ఇండస్ట్రీలో కూడా కొంతమందితోటి బాగా రాసుకొని పూసుకొని తిరిగేది. అన్నా ఇట్లా అన్నా, వాడు కూడా ఇట్లే అన్నాడు. నో, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటంటే యు ఆర్ అప్ లైన్, హీఈస్ డౌన్ లైన్. నీకు డౌన్ లైన్కు నువ్వు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం చేయి, అన్నీ చేయి, ఏం కాదు. ఇద్దరు కలిసి ఒక దగ్గర భోజనం చేయండి, ఇద్దరు కలిసి ఒక దగ్గర ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళండి. కానీ నీకోసం నా గుండెకాయ ఇస్తా, నీకోసం నా మీసం గొరిగించుకుంటా, ఏమొద్దు. మన అమ్మ నాయన భార్య పిల్లల కోసం గొరిగించుకుందాం, బయట వాళ్ళ కోసం ఏమొద్దు, సరేనా? అంత ఓవర్ యాక్షన్ ఏమొద్దు ఎవరికి, రైట్? మెయింటైన్ ఏ గుడ్ రిలేషన్షిప్. చాలా ఖతర్నాక్ పవర్ఫుల్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే నీకు ఇబ్బంది ఉండదు ఫ్యూచర్ అని నీకోసమే చెప్తున్నా. ఇప్పుడు ఏమైందంటే స్టార్టింగ్లో నేను ఎట్లున్నా నీతోటి మడిచిపోయినారు, నన్ను మడిచిపోతాడు మచ్చా. మనం కన్నా అమ్మ నాయనే అనాథాశ్రమాలు పెట్టిన బ్యాచ్ మనం. ఎస్ ఆర్ నో? నువ్వు ఇప్పుడు అంటారు బాగానే, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేని, టెంపరీ. డోంట్ ఎంటర్ ఇన్ టు ద ఎమోషన్స్. మెయింటైన్ ఏ గుడ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ ప్రొఫెషనల్ రిలేషన్షిప్లో ఖతర్నాక్ టీం తయారవుతుంది. ఆ గ్యాప్ మెయింటైన్ చేయండి, మంచి టీం తయారవుతుంది. నువ్వు అంటే ఒక భయం ఉండాలి. ఏం సైదుల్ సార్ బాగున్నావా అని మీద చేసింది అనుకోవాడు, ఎట్లుంటా సార్ నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు చాలామంది వచ్చి నన్నే కాదు ఎవరినైనా, ఇప్పుడు ఎంఎస్ఆర్ ఉన్నాడు, నేను ఎప్పుడన్నా మీద చేయంగా చూసిరా మీరు? ఎంఎస్ఆర్ ఆయన ట్రైన్లో కూర్చొని నన్ను ఆయన తొడ మీద పడుకోబెట్టుకున్నాడు, ఒక రోజు నన్ను పడుకోబెట్టుకున్నాడు. అంత క్లోజ్గా ఉంటాడు నాకు. అయినా కూడా నేను జనాల ముందర ఎప్పుడు అట్లా ఉండలే, ఆ లిమిట్ దాటలే. చాలా మందికి ఆ లిమిట్ తెలియదు. అప్పుడు ఏమవుతుంది ఆ రిలేషను? హే మనమే సైల్ సార్ అంటాం, హే బిచ్చపోలేక చేస్తారు గారు నువ్వు అనుకుంటాం. కాబట్టి మెయింటైన్ ఏ హెల్తీ రిలేషన్, చాలా మంచి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఇంటికాడు ఉంటావా నువ్వు ఏమన్నా చేసుకో, ఒకరి మీద దగ్గర దుంకులాడుకోరు, నో ప్రాబ్లం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్, యు ఆర్ అ లీడర్, హీఈస్ అ లీడర్. అది మెయింటైన్ చేయగలిగితే మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఐ బిల్డ్ అసెట్స్, నాట్ జస్ట్ ఇన్కమ్. సో మన అసెట్ ఏంది ఈ బిజినెస్లో అంటే, నెక్స్ట్ మన అసెట్ ఏంటంటే యువర్ టీమ్, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ అసెట్. సార్ నా కింద 30,000 మంది ఉర్రు, నో, అదంతా అది స్క్రాప్, అది తౌడు. అలా అక్కడక్కడ నూకల గింజలు ఉంటాయి, బియ్యం గింజలు ఉంటాయి, అదే నీ ఆస్తి. ఆ నూకల గింజలు, బియ్యం గింజలు ఎవరంటే ఎవ్రీ మంత్ క్వాలిఫై అయితోళ్ళు కాదు. మళ్ళీ చెప్తున్నా మీకు, మీరు క్వాలిఫై అయితోళ్ళు లీడర్ అనుకోవద్దు. సార్ నాకు ఈ బిజినెస్ అర్థమైంది సార్, నేను ప్రాణం పెట్టాలనుకుంటున్నా ఈ బిజినెస్లో, నాకు కొంచెం కొద్ది రోజుల వరకు హెల్ప్ చేయండి సార్, ఫైనాన్షియల్ నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నా, ఒకటి. రెండోది బిజినెస్ కోసం అర్థం చేసుకోవడం కోసం నాకు నేర్పిస్తూ ఎవరు లేరు సార్, హోమ్ మీటింగ్ ఇస్తానికి ఎవరు లేరు. నీ ఎంట పడతారు చూడు, వాడే నీకు కాబోయే సెట్, వాళ్ళని పట్టుకోవాలి ఫస్ట్. మనం ఏం చేస్తాం తెలుసా? సార్ ఎవ్రీ మంత్ 100 పీవు కొంటాడు సార్ ఈయన, అందుకే ఆయన ఎమ్మడి పోతున్నాను నేను. ఇది ఒకటి. తర్వాత ఫేవరెటిజం ఒకటి చేస్తారు. మనకి ఎప్పుడు పొద్దుగాలు వేస్తే గుడ్ మార్నింగ్ పెడతారు చూడు, చాలా మంది గుడ్ మార్నింగ్ చెప్పి కొంతమంది కాళ్ళ మీద కూడా పడతారు, వాళ్ళకి ఇస్తారు టైం ఎక్కువ. ఈ ఫేవరెటిజం బిజినెస్లో చాలా డేంజర్. బిజినెస్ ఈజ్ బిజినెస్. ఎస్ ఆర్ నో? సార్ గుట్కా అందరికి నచ్చుదా? గుట్కా తినేటోడు మంచోడేనా? మాట్లాడరా జర, ఊపిడి ఆపితే మన డిస్కషన్ ముందరికి వెళ్తుంది. గుట్కా తినేటోడు మంచోడేనా? గుట్కా అమ్మేటోనికి మంచోడేవాడు, వాళ్ళు లేకపోతే అని కంపెనీ లేదు. ఎస్ ఆర్ నో? సో నీ కింద ఫేవరెటిజం చేయటం వల్ల నీకు బిజినెస్ ఇస్తాడు లీడర్. బిజినెస్లో పనిచేయాలని ఆకలితో వచ్చిన లీడర్, నీ దగ్గర ఉన్న లీడర్ కాదు.
మన దౌర్భాగ్యం ఏంటంటే చాలాసార్లు ఈ బిజినెస్లో కాదు ఎక్కడున్నా చేతి కింద బాగున్నోనికి టికెట్ ఇస్తారు. రాజకీయ నాయకులు కూడా బాగా చేతి కింద ఉండడానికి భజన చేస్తామని టికెట్ ఇస్తారు. బాగా చేతి కింద ఉండి మన ఇంటి పనులు కూడా చేస్తానికి మనం వర్క్ ఇస్తాం ఎక్కువ. అక్కడ చాలా పెద్ద తప్పు చేస్తాం మనం. ఎందుకంటే వేరే టీం గమనిస్తుంది మనల్ని. మా సార్ ఎప్పుడు ఎవరెమ్మడి తిరుగుతున్నాడు, మా సార్ ఎప్పుడు ఎవరికి ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. మీరు ఒకవేళ నన్ను ఫస్ట్ నుంచి గమనించిన వాళ్ళు ఉంటే కొద్ది రోజులు నేను పెద్ద సత్యం వెంబడున్నా, కొద్ది రోజులు చిన్న సత్యం వెంబడి పట్టుకున్నా, కొద్ది రోజులు కేదార్ సార్ వెంబడి వెళ్ళినా, కొద్ది రోజులు మన్సూర్ని పట్టుకున్నా. ఇప్పుడు చిన్న చిన్న లీడర్స్ కొంతమంది మా భాస్కరు, తర్వాత అక్కడ సాయి, తర్వాత స్నేహ మేడం, ఇట్లా కొంత కొత్త వాళ్ళు వెంబడి వెళ్తున్నా. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అర్థమైందా? నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఫేవరెటిజం బిజినెస్లో ఎక్కడా చేయలేదు, చేయను కూడా ఫ్యూచర్లో. నీకు ఈ రోజు నా అవసరం ఉందా, ఈ రోజు నేను నీతో పాటు వర్క్ చేస్తా కొద్ది రోజుల దాకా, దెన్ నువ్వు నిలబడ్డాక మళ్ళీ నేను వదిలేస్తాను. అంతేగాని నువ్వు రోజు మా ఇంటికి బెండకాయలు వంకాయలు తీసుకొచ్చి ఇస్తున్నావు, మా ఇంట్లో ఏదైనా పండుకుంటే నువ్వు పొద్దుగాల నుంచి పని చేస్తున్నావు, గిన్నెలు కూడా దోమిపోతున్నావు అంటే నీకు హోమ్ మీటింగ్లు ఇచ్చే క్యారెక్టర్ నా దగ్గర లేదు, నీ దగ్గర కూడా తయారు చేసుకోవద్దు. అది అర్థమవుతుందా నేను చెప్పేది? డోంట్ షో ఎనీ ఫేవరెటిజం. యువర్ నెట్వర్క్ మీన్స్ బిజినెస్ లీడర్స్. బిజినెస్ చేసే వాళ్ళే మీ లీడర్స్, వాళ్ళని డెవలప్ చేద్దాం. క్రియేట్ ఎ సిస్టమ్ దట్ వర్క్స్ వితౌట్ యూ. ఇందాక అదే చెప్పిన, మీరు లేకపోయినా పనిచేసే సిస్టమ్ నోటి క్రియేట్ చేయండి. ఇప్పుడు టువర్డ్స్ పర్ఫెక్ట్ నేను ఉంటేనే కండక్ట్ అయితే, నేను లేకున్నా కండక్ట్ చేస్తారా అంటే ఏమొద్దు అంటారు. అంతే కదా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఇది ఒక పని లేదన్నట్టే కదా. బూట్ క్యాంప్ నేను వస్తేనే అవుతుందా, కాకుండా అవుతుందా? జూమ్ మీటింగు. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ స్మాల్ సిస్టమ్. నేను పెద్దది క్రియేట్ చేసాను. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ స్మాల్ సిస్టమ్ విచ్ రన్స్ వితౌట్, నేను లేకపోయినా నడిచేటటువంటి ఒక సిస్టమ్ నేను క్రియేట్ చేసుకోగలిగిన. ఒకప్పుడు వంటకాడ గింటకాడ అన్నిటికాడ నేనే ఉండే, మైక్ నేనే ఆన్ చేసుకునేది, మ్యూజిక్ కూడా నేనే పెట్టుకునేది. స్టార్టింగ్లో ఆ పీపీటీలు కూడా నేనే తయారు చేసుకునేది. ఇప్పుడు అన్నిటికీ అన్ని టీంలు తయారైనాయి, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. రైట్ టైంకి అన్ని టికెట్లు కూడా తీసుకున్నా. ఆ టికెట్ల కాడ కూడా అప్పుడు నేనే ఉండేది. కొన్నిటికాడ టికెట్ నేనే కొట్టించేది, నేనే వంచేది, నేనే రాసేది. ఇప్పుడు ఎవరి టీం వాళ్ళకి అయిపోయింది. అట్లా అవ్వటం వల్ల ఇప్పుడు నా ఆస్తి ఏంటిది? నేను లేకపోయినా పనిచేసేటటువంటి నా ఆస్తి. అంటే నీ కింద ఉన్న నెట్వర్క్ కాదు మచ్చవు, కింద మై నెట్వర్క్ కింద ఉంటుంది కదా, లచ్చలు లచ్చలు ఉంటారు వాళ్ళు కాదు. నువ్వు లేకపోయినా నిన్ను డూప్లికేట్ చేయగలిగేటటువంటి నీ టీమే నీ ఆస్తి. నెక్స్ట్, డెవలప్ లీడర్స్ హు డూప్లికేట్ సక్సెస్. ఇది కూడా ఇందాక చెప్పిన ఆల్రెడీ. మీరు ఎవరిని డెవలప్ చేయాలి మీరు కింద అంటే, నేను లేకపోయినా నేను ఉంటే ఎట్లా చేస్తానో అట్లా, లేకపోతే అంతకంటే మంచిగా చేసే టీంని తయారు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఒక సిస్టమ్ క్రియేట్ చేసినావు, చాలా డిస్టర్బెన్స్ లేకుండా సిస్టమేటిక్గా నడుస్తుంది. నువ్వు లేకపోయినా అంతే సిస్టమేటిక్గా, అంతకంటే మంచి సిస్టమేటిక్గా తయారు చేయగలిగేటటువంటి, మీటింగ్ కండక్ట్ చేయగలిగేటటువంటి ఒక పర్సన్ తయారు చేసుకోవాలి. అట్లా తయారు చేయాలంటే ఏం చేయాలి? పీవీలు ఎక్కువ కావాలన్నా, ట్రైనింగ్లు ఎక్కువ కావాలన్నా, అది అర్థం చేసుకోండి. అందుకే నేను 1,00,000 సార్లు చెప్తా, మీటింగ్ 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 మీటింగ్. ప్రతి మీటింగ్లా రాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి సుత్తతోటి 1000 దెబ్బలు పెడితే ఎట్లా శిల్పం తయారవుతుందో, ఎన్ని మీటింగ్లు అటెండ్ అయితే అన్ని సుత్త దెబ్బలతో నువ్వు ఒక శిల్పంలాగా తయారవుతావు. వన్స్ యూ బికమ్ శిల్పం, ఒక మంచి అమ్మవారు బొమ్మ తయారైనావు అనుకో, చచ్చిపోయిందాక నీకు సన్మానాలే, గుర్తుపెట్టుకో. ఆ దెబ్బలు తిన్నదాకా వెయిట్ చేయండి. ఆ దెబ్బల పేరులో మీటింగ్. నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఓవర్ మోటివేషన్. అది ఓవర్ మోటివేషన్ అని చదవకండి, కన్సిస్టెన్సీ ఓవర్ మోటివేషన్. అంటే డిసిప్లిన్కి మోటివేషన్కి ఉన్న తేడా నేను మీకు మార్నింగ్ చెప్పిన. మోటివేట్ అయినోడు క్రికెట్ ఆడతాను, మోటివేట్ ఆ బయట ఉన్న వాళ్ళు చెప్తారు కదా, కాకా నువ్వు 6 కొడతావు నాకు తెలుసు, వాడు ఉబ్బుతాడుగా, ఇంతలా ఉబ్బిపోయి పుసుకు అంటాడు, పుట్టుకుని ఎగిరిపోతుంది అని. ఈడ లేపితే పోయి 6 కొడతాడా? వాడు ఇంతకుముందు కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా ప్రాక్టీస్ చేస్తే 6 కొడతాడా? అది నమ్మాలి మనిషి ఎప్పుడైనా. 1 తారీఖు నాడు, జనవరి 1 తారీఖు నాడు జిమ్ములు ఫుల్ అవుతాయి, గ్రౌండ్లు ఫుల్ అవుతాయి, పార్కులు ఫుల్ అవుతాయి, డైటీషియన్లకు అపార్ట్మెంట్ ఫుల్ అవుతాయి. 1 తారీఖు నుంచి 7 రోజులు ఉంటుంది అంతే. 7 రోజుల దాకా పార్కులు గీర్కులు అన్ని ఫుల్ ఉంటాయి. 7 రోజుల తర్వాత మొత్తం ఖాళీ, ఓడిగా. రెజల్యూషన్ అనేది చెప్పారు, బూత్ పదం ఒకటి ఉంది, రెజల్యూషన్. 6 monthsలో 6 ప్యాక్ తీస్తా. ఒక 3 రోజులు చేస్తాడు కాక, అంతే, కథం బంద్. మన ఎంఎస్పీ చూసి అర్థమైతలేదు. ఎంఎస్పీలా మన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, నేను 11 kgs తగ్గిన, 10 kgs తగ్గిన అంటే ఇక రేపటి నుంచి నేను కూడా చేయాలి. 3 రోజుల దాకా జూమ్లే జాయిన్ గారు. అర్థమైందా? సో మోటివేషన్ ఎంత డేంజర్ అంటే, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కొంతమందికి. ఎంత ఎగ్జైట్మెంట్ సార్, నాకు ఇవాళ మీటింగ్ మామూలుగా అర్థం కాలే, ఇంకా రేపటి నుంచి చూడరు అని చెప్పి ఇవాళ సాయంత్రానికి ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు. రేపు 2 ప్లాన్ చెప్తారు, ఆ 2 నో అనగానే ఎల్లుండి నుంచి ఎనర్జీ. అది ఎప్పుడు తగ్గుతుంది అంటే నీకు డిసిప్లిన్ సిస్టమ్ లేనప్పుడు. అర్థమైందా సార్? 6 ప్యాక్ ఎట్లా వస్తుంది? ఒక ప్రాసెస్ ప్రకారం, కన్సిస్టెంట్గా కూడా కాదు, ఒక ప్రాసెస్ ఉంటుంది 6 ప్యాక్ వస్తాను. రన్నింగ్ చేసిన 6 ప్యాక్ రాదు, గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ చేసిన 6 ప్యాక్ రాదు,
వేరే వర్కౌట్ చేసిన 6 ప్యాక్ రాదు. ఇక్కడ అబ్డామిన్ లో రావాల్సినటువంటి ప్యాక్ల కోసం దానికి సపరేట్ వర్కౌట్ ఉంటుంది, సపరేట్ డైట్ కూడా ఉంటుంది. అది రెండు పాటించి ఆ సిస్టమ్ ప్రకారం పనిచేస్తే నువ్వు అనుకున్న టైం కంటే ముందే కూడా 6 ప్యాక్ రావచ్చు. ఆ సిస్టమ్ లో లేకపోతే ఇంకొక జన్మెత్తిన నీకు 6 ప్యాక్. అర్థమైందా సార్? అన్నం వంటందుకు ఒక సిస్టమ్ ఉంటుంది, చెరుకు రసం తీస్తానికి ఒక సిస్టమ్ ఉంటుంది, చట్నీ చేస్తానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మనకి ఇప్పుడు మనం మాట్లాడే మైక్ కనెక్ట్ చేస్తానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరుగా ఏడదొలుతాలనోటి పెట్టరా అంటే కాదు, రివర్స్ అవుతుంది. ఎస్ అర్ణం. ఇక్కడ కూడా మోటివేట్ అయి పని చేయకండి. సార్ ఇవాళ మీరు ఇచ్చిన మోటివేషన్ తోటి రేపటి నుంచి నరుకుతా, వద్దు మచ్చా, నాకు వాళ్ళు డేంజర్, చాలా డేంజర్, వద్దు. ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళు ఫోన్ ఎత్తుడే డేంజర్. ఎవరికి మోటివేట్ అవ్వకండి. బిజినెస్ని క్లియర్గా అర్థం చేసుకోండి. మనం ప్రొడక్ట్ వాడాలి, ఇది మొదటి రూల్. ప్రొడక్ట్ వాడిన తర్వాత మీటింగ్లకు అటెండ్ అవ్వాలి, ఇది రెండో రూల్. మీటింగ్లకు అటెండ్ అయ్యి చచ్చిపోయినాక గెలిచేటటువంటి విషయంలో కారణాలు చెప్పొద్దు, ఇది మూడవ రూల్. ఎస్ఆర్నో. ఇది క్రమంగా నేర్చుకుంటా ఉలి దెబ్బలు పడ్డటువంటి శిల్పం లెక్క నువ్వు తయారైన రోజే నీకు డబ్బులు స్టార్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మోటివేషన్ అవ్వద్దు. నెక్స్ట్, మోటివేషన్ ఫేడ్స్. మోటివేషన్ తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతుంది, బట్ హ్యాబిట్స్ అండ్ సిస్టమ్ విల్ స్టే. ఈ రోజు మోటివేట్ అయినోడు జిమ్లో జాయిన్ అయితే 6 ప్యాక్ వస్తుందా? వాడు జిమ్లో జాయిన్ కాకపోయినా మోటివేట్ అవ్వకుండా డైలీ 6 ప్యాక్ సంబంధించినటువంటి వర్కౌట్ చేస్తే 6 నెలల్లో 6 ప్యాక్ వస్తారా? పోనీ 1 ఇయర్లో వస్తారా? ఎస్ ఆర్ నో? కానీ ఆ సిస్టంలో లేకుండా నువ్వు ఎంత మోటివేట్ అయ్యి నరాలు దిగుతట్టు మాట్లాడినా నువ్వు ఆ సిస్టంలో పని చేయకపోతే రావాల్సింది నీకు. మోటివేట్ అవ్వాలంటే ఒకసారి ధైర్యం తెచ్చుకోవడం. అమ్మా జర ఆపురా ప్లీజ్ నాన్న. ఒకసారి ధైర్యం తెస్తాను మోటివేషన్. ఓకే సార్, ఎంఎస్ఆర్ మాట్లాడితే నాకు ధైర్యం వచ్చింది సార్. ఓకే, ఆ ధైర్యం ఉండాలా, ఇంటికి పోగానే పోవాలా? అందుకే మోటివేషన్ లోన్ కాకండి, క్లియర్గా క్లారిటీగా ఉండండి. క్లారిటీగా నువ్వు అన్నం పొయ్యి మీద పెట్టినావు అబ్బా, నీళ్ళు కలిపి, కమాన్ ఉడుకు, కమాన్ ఉడుకు అని చెప్పి మ్యూజిక్ పెట్టోటి. ఏది అది ఉందిగా పాట, మన దాంట్లో పాట ఉంది. ఏం పాట అది? పవన్ కళ్యాణ్ది. అమ్మో బద్రీనా తమ్ముడు సినిమాలో పాట ఉండదు చూడు, అది వేస్తే తొందరగా ఉడుతుందా? అన్నం ఉడుతుందా? లేకపోతే వివేకానంద ఉందిగా, వందనాలు వందనాలు వివేకానంద అని. దాని తర్వాత ఒక్కటే జననం ఒక్కటే మరణం అనుకుంటే కానిది ఏమున్నది అని పాట పెడితే అన్నం ఉడుతుందా? అన్నం ఉడుకుతందుకు దేర్ ఈజ్ ఏ సిస్టమ్, దేర్ ఈజ్ ఏ ప్రాసెస్. నువ్వు తలకాయ కింది కాలు మీద చేసినా అన్నం అంత తొందరగా, దానికి టైం పడుతుంది. అన్నం మెతికే అది కూడా ఉడకదు, దానికి ఒక టైం ఉంది, దేర్ ఈజ్ ఏ ప్రాసెస్. ఈడికొచ్చి దుంకుతారు సార్, రేపటి నుంచి ఇయ్యాలనే కాదు, నీది రేపటి నుంచి అవసరమే లేదు. ఆ ఉరుకులాటే వద్దు, ఆ ఉరుకులాట పడేది ఈ బిజినెస్ కాదు. నేను స్టార్టింగ్ నుంచి నా టీం కూడా చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, మీరు టెన్షన్ పడొద్దు, ఉరుకులాడొద్దు, ఆగం కావద్దు. ఈ బిజినెస్ చేయటం కంటే ముఖ్యం దీన్ని అర్థం చేసుకోవడం. అమ్మ ఈ మాట ఎంతమంది విన్నారు నా నోటకెళ్ళి? ఈ బిజినెస్ చేయటం కంటే దీన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అని ఎంతమంది విన్నారు? నేను అప్పుడు కాదు, మీటింగ్లలో కూడా అదే చెప్తున్నా. ముందు ఈ బిజినెస్ ఏందో అర్థం చేసుకోండి, డబ్బు ఎట్లా వస్తుందో తెలుసుకోండి. కొత్తగా వేరే గ్రహం నుంచి ఒకడు వచ్చిండు, వాడు సైంటిఫికల్గా టెక్నాలజికల్ సూపర్ ఆడు, అన్నిట్లల్లా ఇట్లా 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 నొక్కితే కథం ఏం కావాలంటే అది తెచ్చుకుంటాడు. ఆడు రోబో కంటే ఫాస్ట్ అనుకోరాదు, అంత ఫాస్ట్ వాడు వచ్చిండు. వానికి అన్నం అనేది ఒకటి ఉంటుందని తెలియదు, వాడు కూడా పొయ్యి మీద పెట్టి ఏదో మ్యాజిక్లు చేస్తున్నాడు. అవుతుందా? అది దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక నీకు కూడా టైం ఉంటుంది. ఉరుకులాడకు, టెన్షన్ పడకు. మోటివేషన్ అనేది బిజినెస్లో జాయిన్ అవుతానికి పనిచేస్తుంది, ఐడియా తీసుకుంటానికి పనిచేస్తుంది, ప్రొడక్ట్ కొంటానికి పనిచేస్తుంది. కానీ బిజినెస్లో గెలవటానికి మోటివేషన్ ఒక్కటే సరిపోదు. దేర్ షుడ్ బి ఎ మోటివేషన్, బట్ నీకు టైం తీసుకుని ఆ ప్రాసెస్లో పనిచేసేంత, సిస్టంలో నిలబడేంత ఓపిక ఉండి ఆ సిస్టంలో నిలబడితేనే డబ్బు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. బిజినెస్ మ్యాన్ బిల్డ్స్ రొటీన్. డైలీ చేసేటువంటి పనులు తయారు చేసుకున్నాడు బిజినెస్ మ్యాన్కి ఒక హ్యాబిట్ ఉంటుంది. మార్నింగ్ లేవటం, 5 o'clock లేవటం, మన అది ఉంది కదా ఎంఎస్పి పార్టిసిపేట్ చేయటం, తర్వాత 6 నుంచి 7 o'clock జూమ్ మీటింగ్, 7 నుంచి 8 o'clock పర్సనల్ పనులు, 8 o'clock స్టార్ట్ అయ్యి బిజినెస్ మీటింగ్కి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రాగానే పడుకునే ముందు ఒక 1 hour ఏదైనా బుక్ చదువుకోవడం, లేదంటే మధ్యాహ్నం డ్రైవింగ్లో ఉన్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు ఒక మోటివేషనల్ సంబంధించినటువంటి వీడియోను, లేకపోతే మనకు ఏదైనా క్లియర్గా బిజినెస్ గురించి చెప్పేటట్టు ఒక వీడియోను చూడటం. ఇది ఒక రొటీన్ ఉంటుంది. ఏ దోస్తా చేయరు బిజినెస్ మ్యాన్కి ఒక రొటీన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, పెద్ద పెద్ద మ్యాగజైన్లో అంబానీ ఎన్ని గంటలకు లేస్తాడు, ఆయన ఏమేమి తింటాడు, ఏమేమి హ్యాబిట్స్ ఉంటాయి,
అవి అట్లా అలవాటు చేసుకుంటారు వాళ్ళకు రొటీన్ ఉంటుంది. ఆ పర్సన్ గురించి రాస్తారు. ఆయనకి చింతకాయ తొక్కు కనబడి చింతకాయ తొక్కు. మనం ఏం చేస్తాం తెలుసా, కూర మంచుకుంటే ఇంకో ముద్ద ఎక్కువ తింటాం మనం. ఇలా టమాటా చట్నీ ఉండరా ఇంకా జరంత ఎక్కువ, వాడు టమాటా చట్నీ ఉండు, నువ్వు భూమి మీద ఉన్న పంచభక్ష పరిమాణాలు మొత్తం పెట్టు, ఆడు తినేది గింతే గదే తింటాడు. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అట్లా ఉండాలి. డైలీ రొటీన్ అట్లా ఉంటుంది. మనకు డైలీ ట్రాక్ ఒకటి ఉండాలి. ఎవ్రీ డే నీ వర్క్ని ట్రాక్ చేసుకోవాలి. సాయంత్రం ఇంటికి పోయి ఈరోజు నేను మార్నింగ్ తినేటటువంటి ఫుడ్లో ఎంత క్యాలరీస్ తీసుకున్నా, లేకపోతే ఎంత తిన్నా, ఏం తిన్నా అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నంత క్లియర్గా ఉంటారు. మనకు అంత దూరం అవసరం లేదు. చాలా క్లియర్గా ఈ రోజు నేను మీటింగ్కి వెళ్ళి ఏం నేర్చుకొచ్చుకున్నా, రేపటి నుంచి నేను ఏమేమి ఇంప్లిమెంట్ చేయగలుగుతా, ఇలా అంతవరకు ఉంటే చాలు సార్. డైలీ రొటీన్ అదే. అట్లీస్ట్ స్టార్టింగ్లో మీకు ఇంత పెద్ద పెద్ద విషయాలు నమ్మకం లేకపోయినా డైలీ నేను ఒక 3 లీటర్లు వాటర్ తాగాలి. ఎంత? బాడీలో ఉన్నటువంటి గలీజ్ మొత్తం బయటకు పోతాం. 21 డేస్ టైం పడుతుంది సార్. ఎన్ని రోజులు? 21 రోజులు నీ బాడీలో ఉన్న గలీజ్ మొత్తం బయటకు పోవాలంటే 21 రోజులు రోజుకు 3 లీటర్ల నీళ్ళు తాగాలి. ఇది సిస్టమ్. దేర్ ఈజ్ ఏ ప్రాసెస్ సార్. 21 రోజులు 3 లీటర్లు అంటే కాదు, కానీ ఇవాళ 10 బాటిల్ తాగుతా. ఇది మోటివేషన్. మచ్చా. వయాగ్ర గోళీలు 10 వేసుకున్నాడు చూడేవాడు. ఈ మాత్రం అర్థమైతే మచ్చా మనకి. దేర్ ఈజ్ ఏ సిస్టమ్, దేర్ ఈజ్ ఏ ప్రాసెస్, దేర్ ఈజ్ ఆల్సో ఏ టైం. నువ్వు మోటివేట్ అయిపోయి ఎక్కువ వేస్తే పని కాదు. ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోండి. అర్థమైందా? నెక్స్ట్, డైలీ రొటీన్స్ అలవాటు చేసుకోవాలి అందరం కూడా. డైలీ యాక్టివిటీ ట్రాకింగ్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీటింగ్కి వెళ్ళినా, ఈరోజు హోమ్ మీటింగ్ చేసినా, ఎన్ని మీటింగ్స్ చేసినా, ఎంతమంది జాయిన్ అయ్యారు, అందులో ఎంతమంది ఓకే అన్నారు, ఎంతమంది సోసో ఉన్నారు, ఎంతమంది పర్చేజ్ చేశారు, ఎంతమందికి రేపటి నుంచి ఫాలో అప్ చేయాలి, ఇంత క్లియర్ ట్రాకింగ్ ఉండాలి మనిషికి. కిరాణ్ షాపులు ఉన్నోళ్ళు సార్, గోధుమ పిండి ఎంత ఉంది, అగిపెట్టెలు ఎన్ని ఉన్నాయి, సూదులు ఎన్ని ఉన్నాయి, దారం పుండలు ఎన్ని ఉన్నాయి, పసుపు ఎంత ఉంది, కుంకుమ ఎంత ఉంది, లవంగాలు ఎన్ని ఉన్నాయి, ఇలాచీలు ఎన్ని ఉన్నాయి అని ధమాకులు ఉంటుంది కిరాణ్ షాప్ ఓనర్కు. మన కింద టీం ఎంత ఉందో మనకే తెలియదు, ఎవరెవరు బ్రాంచ్ దగ్గర ఉన్నారో మనకే తెలియదు. అలా మనం ఏం చెప్తాం, ఏం చేస్తున్నాం, బిజినెస్. నేను మీకు గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచించండి. మీ అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, నేను పైసల గురించి ఇప్పుడు ఆలోచించడం పక్కన పెట్టి, నేను నిజంగా బిజినెస్ ఉమెన్, బిజినెస్ మ్యాన్ నేనా అనుకో. నువ్వు నిజంగా బిజినెస్ అని నీ మనసు నీకు చెప్పింది అనుకో, చలో రేపటి నుంచి కష్టపడితే 1 year ₹1,00,000 రాకపోతే నన్ను మీరు గెలవట్టుకున్నాడు. నేను నీకు గ్యారెంటీగా రాసిస్తున్నాను. నేను నోట్లకి వెళ్ళి కారణాలు వస్తున్నాయంటే నువ్వు నాట్ అ బిజినెస్ మ్యాన్. నువ్వు మీటింగ్ అటెండ్ అవుతుంది, ఫాలో అప్ చేయించుకుంటున్నావు అంటే యు ఆర్ నాట్ అ బిజినెస్ మ్యాన్. యు ఆర్ స్టిల్ బిహేవింగ్ లైక్ ఏ ఎంప్లాయీ. ఎవడో ఫోన్ చేస్తున్నాడు, నేను పిలుస్తున్నాడు అంతే. నీ జీవితం కోసం ఇంకోటి పాకలాడుతున్నాడు. ఓ పిచ్చోడు నీ గురించి ఊకే ఆరాట పడుతున్నాడు, నీ జీవితాన్ని మారుస్తాను. వాడెవడో నీ భార్య పిల్లల్ని సాదుకోవడం కోసం కష్టపడుతున్నాడు, నీ ఎంట పడుతుండంటే యు ఆర్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. వాళ్ళు ఎవరో ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి పోతున్నాను. కాబట్టి నీ సొంత వరకు నువ్వు ట్రాక్ చేయి. లాస్ట్ మంత్ నేను ఒక 20 హోమ్ మీటింగ్లు చేసిన సార్. ఈ మంత్ 22 చేసిన. లాస్ట్ మంత్ నేను 34 హోమ్ మీటింగ్లు చేసిన, అందులో 2 జాయిన్ అయ్యారు. ఈసారి 30 హోమ్ మీటింగ్లు చేసినా కానీ 6 జాయిన్ అయ్యారు. ఈ ట్రాకింగ్ నీకు ఎంత క్లారిటీ ఉంటుంది తెలుసా? నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు, ఫ్యూచర్లో ఎక్కడ దాకా వెళ్తావు అనేది పిచ్చ క్లారిటీ ఉంటుంది మైండ్లో. అప్పుడు నీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు, నీకు కారణాలే రావు నోట్లకి వెళ్ళి. ఏంలే రావాలి, మీటింగ్ వినాలి, 4 ఫోన్ చేయాలి, వాళ్ళు ఎత్తకుండా పొట్టు తిట్టుకోవాలి, మనం కూడా మీటింగ్ వచ్చి పని చేయాలి. డైలీ ట్రాకింగ్ ఒకసారి రాసి పెట్టుకోండి మీకు డైరీ ఉంటే. కన్సిస్టెన్సీ ఓవర్ మోటివేషన్. నెక్స్ట్